స్త్రీలలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారము, దీన్ని సర్విక్స్ అంటాము. ఈ క్యాన్సర్ ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి వస్తుంది. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే గర్భాశయ ముఖద్వారము కింద వెజైనా ఓపెనింగ్లో నుంచి కనెక్షన్ ఉంటుంది. సో ఒక స్త్రీ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైనప్పటి నుంచి ఆ పార్ట్కి కంటిన్యూస్గా తాకిడి రాపిడి ఉంటుంది. దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్ ఒక్కసారి వచ్చినా కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఇక లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. అండ్ దాని మూలంగా ఈ స్త్రీకి ఒక 10-15 ఇయర్స్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో చాలామంది లేడీస్ సెక్స్లో పాల్గొంటారు కాబట్టి లేడీస్లో వచ్చే క్యాన్సర్స్లో ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్. యూజువలీ 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్ చూస్తాము. ఈ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్కి సిమ్టమ్స్ ఉండవు. ఫస్ట్ స్టేజ్లో అసలు ఏ సిమ్టమ్ ఉండదు, మీకు తెలీదు ఆ క్యాన్సర్ మీలో ఉందని. మిమ్మల్ని డాక్టర్ చూసి ఎగ్జామిన్ చేసిన డాక్టర్కి కూడా ఈ క్యాన్సర్ కనిపించదు. సో ఫస్ట్ స్టేజ్ సర్విక్స్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉండవు, కళ్ళకి కనిపించదు, చేతులకి తగలదు. ఈ ప్యాప్ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేస్తే తప్ప ఈ క్యాన్సర్ ఉంది అని మనకు తెలీదు. రెండో స్టేజ్, మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ క్యాన్సర్లో మట్టుకు సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఆ సిమ్టమ్స్ ఎప్పుడు బ్లీడింగ్ లేదా వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట లేదా తెల్ల బట్టల్లో ఎర్ర రంగు కలవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, తెలుపు ఎరుపు కలిపి బట్ట అవుతున్నా, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయినా, ఇవి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. బట్ గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉండి మనం పూర్తిగా నయమైపోయినప్పుడే దాన్ని పట్టుకోవాలి అంటే మట్టుకు మీరు నాకు సిమ్టమ్స్ లేవు కదా అని లైట్ తీసుకోవద్దు. ప్యాప్ టెస్ట్ అనే టెస్ట్ చేయించుకుంటే తప్ప ఈ ఎర్లీ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ మనకి తెలీదు.